విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో సిఐటియు నేతలు విద్యుత్ బిల్లులు దగ్ధం చేశారు. సిఐటియు నాయకులు జగన్మోహన్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కూటమి నేతలు బాదుడే బాదుడు అనే పేరుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే భారాల నుంచి ఉపశమనం కలిగిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా ప్రజలు కూటమి హామీలను విశ్వసించి అత్యధిక మెజారిటీ కట్టబెడితే ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెబుతూనే ట్రూ ఆఫ్ ఛార్జీలు పేరుతో ఇప్పటికే 16,000 కోట్ల సర్ఛార్జీ, ట్రూ ఆఫ్ సర్దుబాటు పేరుతో ప్రజలపై భారాలు వేశారన్నారు. అధికారంలోకి రాకముందు బాదుడే బాదుడే అనే పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. మాకు అవకాశం కల్పించండి, ప్రజలపై పడుతున్నటువంటి అన్ని రకాల భారాలని రద్దు చేస్తాం, ప్రజలకు ఉపశమనం కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో వైసీపీ పెట్టినటువంటి స్మార్ట్ మీటర్లు, బోర్లకు పెట్టినవన్నింటినీ కూడా పీకి పారేయండి, మేము అధికారంలోకి వస్తే మొత్తం రద్దు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. ఈరోజు అందుకని ప్రజలందరూ విశ్వసించి కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీని కట్టబెట్టారు. 164 సీట్లతో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 9 నెలలు అయింది. ఈరోజు అన్ని రకాల భారాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజలందరూ ఉపయోగిస్తున్నటువంటి విద్యుత్ భారం 16,000 కోట్ల పైగా ఒకేసారి ఈరోజు సర్ఛార్జీ, సర్దుబాటు, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజానీకం నడ్డి విరుస్తున్నారు. దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ పెంచినటువంటి సర్దుబాటు ఛార్జీలన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు.